హరహర మహాదేవ శంభో శంకర. వృశ్చిక రాశి వారికి మే 10, 11, 12, 13వ తేదీలలో అసలు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు, వీరి మనసు ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని అయినా సరే వేగంగా గ్రహించగలుగుతారు. ఈ కారణంగానే వారు విద్యలోనూ వ్యాపారంలోనూ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన పట్టుదల కలిగిన వారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చే వరకు వెనక్కి తగ్గరు. ఆ అడ్డంకులు ఎంత పెద్దవైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొని గెలుస్తారు. వారి నిఘంటువులో ఓటమి అనే పదమే ఉండదు. ఎంత కష్టమైనా సరే దాన్ని సునాయాసంగా పూర్తి చేసే నైపుణ్యం వీరి ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడూ ముందుకు సాగుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంతటి సవాళ్లు ఎదురైనా వీరు తమ పదునైన బుద్ధి, ఆత్మవిశ్వాసంతో వాటిని జయించి విజయాన్ని సాధిస్తారు. జీవితంలో ఎదురైన ప్రతి విఘ్నాన్ని ఓటమిగా కాకుండా ఒక విలువైన పాఠంగా తీసుకుని వీరు ముందుకు సాగిపోతారు. ఈ మనస్తత్వమే వారిని మరింత దృఢమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఎన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించిన తుది నిర్ణయం మాత్రం ఎప్పుడూ తమదే. ప్రతి విషయంలో తమదైన ఆలోచన, ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది. వీరు ఎవరి ప్రభావానికి లోబడరు. తమ హృదయం చెప్పిన దారిని అనుసరిస్తారు. సంప్రదాయాలపైన గౌరవం ఉన్నప్పటికీ కేవలం అలవాటుగా పాటించరు. వాటి వెనుక అర్థాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. అనుభవం ద్వారానే విషయాలను అర్థం చేసుకోవటం వీరి నిజమైన పద్ధతి. నిజాయితీ వీరి అసలు శక్తి. అసత్యాలను అసహించుకుంటారు. సత్యం, న్యాయం వారి మాటల్లో, వారి పనుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకోవటంలో వీరు ముందుంటారనే చెప్పుకోవచ్చు. కానీ అవసరం లేని పరిచయాలను దూరంగా ఉంచుతారు. వీరు గొడవలకు అసలే దిగరు. ఎందుకంటే జీవితంలో ఉన్నతమైన విలువలు, సద్గుణాలు వీరి రక్తంలో కలిసిపోయి ఉంటాయి. కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, గౌరవం వీరి వ్యక్తిత్వానికి ప్రత్యేక శోభని ఇస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కలిసుంటే మమకారం అంతులేనిది. స్నేహితులను ఎంచుకోవటంలో వీరు అసాధారణ జాగ్రత్తను వహిస్తారు. ఒక్కసారిగా హృదయానికి దగ్గరైన స్నేహితుడిని ఎంచుకుంటే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడతారు. కానీ ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉంటారంటే అంతే తీవ్రమైన కోపాన్ని కూడా కలిగి ఉంటారు. భావోద్వేగాలను అదుపులో పెట్టలేని క్షణంలో వీరి ఆగ్రహం అగ్నిలా మండిపోతుంది. వారితో గొడవ పడటం అంటే నిప్పుతో ఆడుకున్నట్లనే గుర్తుంచుకోవాలి. ఒకసారి మనసులో కక్ష పెరిగితే సులభంగా ఎదుటివారిని క్షమించరనే చెప్పుకోవచ్చు. మొండి స్వభావంతో ప్రతీకారం తీర్చుకోవటం కూడా వీరికి సర్వసాధారణం. ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చివరిదాకా పట్టుదలతో ముందుకు వెళతారు. అయితే ఈ కోపం, మొండితనం కొన్నిసార్లు జీవితంలో సమస్యలను కూడా తెచ్చిపెట్టవచ్చు. అందుకే కోపాన్ని నియంత్రించటం, సహనాన్ని పెంపొందించుకోవటం వీరికి అత్యవసరమనే చెప్పుకోవాలి. మరో ముఖ్య లక్షణం, వీరెవరిని తొందరగా నమ్మరు. ముందుగా ఆ వ్యక్తిని గమనించి వారిని అర్థం చేసుకుని పూర్తిగా నమ్మిన తర్వాతే వారు హృదయాన్ని తెరుస్తారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఆ విశ్వాసం చెడగొట్టుకోవటం చాలా అసాధ్యం. ఒకసారి నమ్మకం ఏర్పడితే వారిని నమ్మిన వారికి అంతవరకు గౌరవం ఇస్తారు. వీరికి దేవుడిపైన గాఢమైన భక్తి, విశ్వాసం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపైన వీరు ప్రత్యేక ఆసక్తిని కూడా చూపుతారు. తమ జీవితంలో వచ్చే ప్రతి సవాలును దైవ కృపతోనే అధిగమించగలము అని వీరు నమ్ముతూనే ఉంటారు. పవిత్ర దేశాలకు వెళ్ళటం, ఆధ్యాత్మిక సాధనలో పాల్గొవటం వీరి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ భావాలను సులభంగా ఇతరులతో పంచుకోరు. వారి వ్యక్తిగత విషయాలను తమలోనే దాచుకుంటారు. కానీ ఈ స్వభావం కొన్నిసార్లు వారికి నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మనసులో దాచుకున్న బాధ కోపంగా మారి వారి పనితీరుపైన ప్రభావం చూపే అవకాశమైతే ఉంటుంది. సంబంధాల విషయంలో వీరు చాలా సున్నితమైన మనస్కులు. ప్రేమలో అయితే మరింత ఎమోషనల్గా ఉంటారు. కానీ ప్రేమ విషయంలో వీరెప్పుడు అదృష్టవంతులు కాకపోవచ్చు. తాము కోరుకున్న ప్రేమ కొన్నిసార్లు దూరం అవటం, నిరాశకు గురవుతూనే ఉంటుంది. సృజనాత్మకత వీరి రక్తంలోనే ఉంటుంది. క్రీడలు, డిజైన్, ఫ్యాషన్, టెక్నాలజీ, మీడియా ఏ రంగంలోనైనా వీరు రాణించగలరనే చెప్పుకోవాలి. వారిలో చాలామంది కళాకారులు, కొందరు రచయితలుగా కూడా పేరు తెచ్చుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవటంలో, కొత్త సవాళ్లను
ఎదుర్కొనే విషయంలో వీరెప్పుడూ ముందుంటారు. ప్రయాణాలు చేయటం వీరికి చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త అనుభవాలు సేకరించడం వీరి మనసును సంతోషపరుస్తుంది. ఈ అన్వేషణ స్వభావమే వారిని మరింత సృజనాత్మకంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి చిరునవ్వుతోనే అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చగలరు. వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడితే, వావ్, వీరు నెమ్మదిగా మాట్లాడిన ఒక్క మాట గుండె లోపల నేరుగా దింపేస్తుంది. మంచి మనసును కలిగిన వారు. ఎవరైనా హద్దులు దాటితే అస్సలాగరు. గట్టిగా ధైర్యంగా సమాధానమిస్తారు. స్పష్టమైన ఆలోచన, అద్భుతమైన విశ్లేషణ శక్తి వీరిని సహజంగా లీడర్లుగా నిలబెడుతుంది. చాలా వినయంగా ఉంటారు. కానీ వారి వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కెరీర్ విషయానికి వస్తే వీరికి ఒకే లక్ష్యం, నేను గెలవాలి. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. తన విజయానికి వీరే కారణమవుతారు. ఇతరులపైన ఆధారపడరు. కష్టపడతారు. క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. స్నేహం విషయంలో వీరు చాలా సెలెక్టివ్. ఎవరితోనైనా స్నేహం చేయరు, కానీ ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం విధేయులుగా ఉంటారు. అవసరమైన సమయంలో పక్కన నిలబడే నిజమైన మిత్రులనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి కుజుడి ప్రభావం వలన విజయ రహస్యాలు వీరి వెన్నంటే ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడి ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. అంగారకుడు వారికి అగ్ని వంటి శక్తి, సింహ స్వప్నాల ధైర్యం, నెగ్గుకు రావాలనే పట్టుదల, అచంచలమైన పోరాట స్ఫూర్తిని ఇస్తాడు. అందుకే ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వారు ఏ రంగంలోనైనా సరే తమ ముద్ర వేసి విజేతలుగా నిలుస్తారు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు గుండెల్లో దృఢ సంకల్పం, తెగింపు, సాహసం నిండిన వారై ఉంటారు. బుధుడు, కుజుడు వారి జీవితంలో శుభకిరణాల వెలుగులు నింపుతారు. ఈ గ్రహాల అనుకూల దృష్టి వారిని సవాళ్ల మధ్యన విజయ దిశగా నడిపిస్తుంది. శత్రువులను ఓడించటం, కఠిన పరిస్థితుల్లో నిలబడటం వీరికి సహజ స్వభావం అనుకునే చెప్పుకోవాలి. ప్రమాదాల నుంచి కూడా ఈ గ్రహాల ఆశీర్వాదం ఉండటం వలనే వీరిని కాపాడుతూ ఉంటుంది. చదువులో వారు అసాధారణ ప్రతిభను చూపిస్తారు. నాలెడ్జ్ పట్ల ఉన్న తపన, లోతైన అధ్యయనం, అద్భుత గ్రహణ శక్తి వీరినెప్పుడూ ముందంజలోనే ఉంచుతుంది. వీరిలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత విద్య కోసం కృషి చేస్తూ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తారు. ఏ పని చేపట్టినా సరే దానిని పరిపూర్ణంగా పూర్తి చేయాలి అనే ఆతృత వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేసి నైపుణ్యం వీరికి ఉందనే చెప్పుకోవచ్చు. పని పట్ల అంకిత భావం, క్రమశిక్షణ వీరి విజయ రహస్యాలు. వీరి ఆర్థిక జీవితం కూడా క్రమంగా బలపడుతుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సక్రమంగా నిర్వహించడంలో వీరు నిపుణులనే చెప్పుకోవాలి. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి సాన్నిహిత్యం ఒక మాయలా ఉంటుంది. ఎవరు వారిని కలిసినా వారి వ్యక్తిత్వానికి ఆకర్షితులైపోతూ ఉంటారు. జన్మతః ఉన్న నాయకత్వ గుణాలు, లోతైన మేధస్సు, అంతర్దృష్టి వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. వారి దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు. వారి సలహాలు, మార్గదర్శకత్వం ఎంతో విలువైనవనే చెప్పుకోవాలి. వారు మాట్లాడితే వినేవారు ఆలోచించేలా చేస్తారు. వారు చేసే పని ఇతరులను ప్రేరేపించేలా ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటంలో వీరెప్పుడూ ముందుంటారు. సమాజంలో పేదలకు, నిరాశ్రయులకు సహాయం చేయటంలో వారికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. మానవతా భావం వీరి రక్తంలోనే ఉంటుంది. సేవ చేయటం వారి స్వభావం అనే చెప్పుకోవాలి. దానివలనే వారు సమాజంలో గొప్ప గౌరవం, ప్రేమను పొందుతారు. తమ సమయం, డబ్బు, శక్తిని కూడా వెచ్చించి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజ సేవ, దాతృత్వం వీరి జీవనశైలిలో భాగమనే చెప్పుకోవాలి. వీరికి మరొక విశేషం ఏమిటంటే ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనే ధైర్యం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి సున్నితంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అటువంటి సమతుల్యత వారిని జీవితంలో ఎప్పటికీ ముందుండేలా చేస్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సమస్యల నుంచి పారిపోరు. వాటిని నేరుగా ఎదుర్కొని సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొంటారు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా వీరు సమతుల్యాన్ని కోల్పోరు. ఏ పరిస్థితినైనా సరే చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు సాగించే అనుకూల సామర్థ్యం వీరికి సహజంగానే ఉంటుంది. వీరి అసాధారణమైన తెలివితేటలు వీరిని
ప్రత్యేకంగా నిలబెడతాయి. క్లిష్టమైన సమస్యలైనా సరే వీరి ముందు చిన్నవే అనిపిస్తాయి. గణితం, విజ్ఞానం, తర్కం వంటి రంగాలలో వీరికి మంచి పట్టు ఉంటుంది. సమస్యను పలు కోణాలలో విశ్లేషించి కొత్తదనం ఉన్న సృజనాత్మకత పరిష్కారాలను కనుగొనటం వీరి ప్రత్యేకత. ఈ విశ్లేషణ శక్తి వీరిని ఉన్నత వృత్తులలో రాణింపచేస్తుందనే చెప్పుకోవాలి. విద్యా రంగాలలో అగ్రస్థానాలు సాధించడంలో వీరు వెనకడుగు వేయరు. కొత్త విషయాలను తెలుసుకోవటం, పరిశోధనలు చేయటం వీరి అభిరుచి. అదే సమయంలో కళలు, సౌందర్యం పట్ల వీరికి మక్కువ ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, సాహిత్యం వీటిలో ఏదో ఒక దిశలో వీరి ప్రతిభ వెలుగుతూనే ఉంటుంది. కొందరు గొప్ప కళాకారులు, రచయితలు, సంగీతకారులుగా ఎదుగుతారు. వీరు అందాన్ని ఆస్వాదించగలరు. సుందరమైన వస్తువులను సేకరించడం ఇష్టపడతారు. ప్రత్యేకమైన కళాఖండాలను చూసి మంత్రముగ్ధులవుతారు. ఈ సృజనాత్మకత, ఈ అందం పట్ల మక్కువ వీరి జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు జీవితాన్ని ఓ కళల ప్రస్థానంలా మార్చుకుంటారు. మ్యూజియంలో, ఆర్ట్ గ్యాలరీల్లో, థియేటర్లలో అడుగుపెట్టడం వారికి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కళల పట్ల వారి ఆసక్తి వారిని మరింత సంపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సవాళ్లు వస్తే వెనకడుగు వేయటం వారి స్వభావం కాదు. ఎంతటి అడ్డంకులైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ప్రతి సవాలుని ఒక కొత్త అవకాశంగా చూసి దానిలో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఈ సానుకూల వైఖరి వారికి జీవితంలో అద్భుతమైన విజయాలను అందిస్తుంది. వారి దూరదృష్టి వారిని ఆర్థికంగా కూడా స్థిరంగా ఉంచుతుంది. భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపులు చేస్తారు. తెలివిగా పెట్టుబడులు పెడతారు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వలన వారు తమ ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల గాఢమైన గౌరవం వీరిలో కనిపిస్తూనే ఉంటుంది. తమ సంస్కృతిలో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, వాటిని తమ పిల్లలకు కూడా నేర్పించడంలో ఆసక్తిని చూపుతారు. అంతేకాదు ఇతర సంస్కృతులను కూడా గౌరవించి వాటి గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తిని కలిగి ఉంటారు. వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో స్నేహం చేయటానికి ఇష్టపడతారు. వారి నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు. వారు వ్యాయామాలు చేయటానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. వీరు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకుంటారు. వీరు ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులపైన ఆసక్తి చూపిస్తారు. ఇవి వీరి మానసిక ప్రశాంతకు తోడ్పడతాయి. వీరు మందులపైన ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన మందులను అనుసరించటానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలతో, పట్టుదల, నిజాయితీ, కష్టపడే తత్వం వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. వీరి లక్షణాలు వీరిని వృత్తిపరంగా, వ్యక్తిగతంగా విజయవంతం చేస్తాయి. వీరు చాలా భావోద్వేగాలు కలిగిన వారు. అయినా వీరు భావోద్వేగాలను నియంత్రించుకోగలరు. వీరు సమాజంలో అందరి చేత గౌరవించబడతారు. వీరి నాయకత్వ లక్షణాలు వీరి చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి. వీరు తమ కుటుంబాన్ని గౌరవిస్తారు. వీరి కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహితులకు నమ్మదగిన మిత్రులుగా ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విజయాన్ని సాధించి తీరుతారు. ఈ కారణంగా వీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సమాజానికి విలువైన సభ్యులుగా నిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.